రేపే అత్యంత మహాపుణ్యదినమైన క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశిని చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు. ఇలాంటి పవిత్రమైన రోజు ఎవరైతే సాయంత్రం సూర్యుడు అస్తమించాక అంటే 5:21 తర్వాత ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారు 1000 ఏళ్లు వైకుంఠంలో జీవిస్తారు. సంవత్సరం మొత్తం అలాంటి వారికి దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపాలు ఆ దీపపు కాంతిలో తుడిచిపెట్టుకుపోతాయి. వారి ఇంట్లో దరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు సూర్యుడు అస్తమించాక అంటే 5:21 తర్వాత దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా హిందువులు ఎంతో పవిత్రమైన రోజుగా జరుపుకుంటారు. ఇది అత్యంత విశేషమైన పర్వదినం. ప్రబోధిని ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొని లక్ష్మీ సమేతంగా తులసి వనానికి వస్తాడు. పూర్వం దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసిన రోజు కూడా ఇదే. అందుకే దీనిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఇలా క్షీరసాగర మదనం చేసినప్పుడే కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి పుట్టారు. అందుకే లక్ష్మీదేవి జన్మదినంగా కూడా క్షీరాబ్ది ద్వాదశిని చెబుతారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసికోట ముందు దీపాన్ని వెలిగించి అమ్మను పూజించాలి. ఇలా పూజిస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు తులసి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు విశేషంగా తులసి పూజ చేస్తారు. ఈరోజు ఇలా తులసిని పూజించడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయట, మంచి ఫలితాలు కలుగుతాయట, 1000 యజ్ఞాలు చేసినా ఫలితం లభిస్తుందట. క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు. సూర్యచంద్ర గ్రహణాల కంటే కూడా ఈ రోజు అధిక పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఏకాదశి కంటే కూడా 100 రెట్ల అధిక ఫలితాన్ని పొందవచ్చు. ఈ రోజు చేసే పుణ్య కార్యం ఏదైనా సరే 1,000,000 రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుంది. మన పురాణాల్లో తులసికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తులసిని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి సమేత మహావిష్ణు స్వరూపంగా పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి తులసిని పూజించిన వారికి ధనధాన్యాలకు లోటు ఉండదు. అలాంటి ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. తులసి మొక్కను పూజిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. వనవాస కాలంలో సీతాదేవి తులసిని పూజించింది. రుక్మిణీదేవి తులసి దళాన్ని తులాభారంలో ఉంచి శ్రీకృష్ణుణ్ణి సొంతం చేసుకుంది. అంతేకాదు గోదాదేవి తులసి దండను శ్రీరంగనాథుడికి అర్పించి శ్రీరంగనాథుడి సాన్నిధ్యాన్ని పొందింది. కాబట్టి తులసిని పూజించడం వల్ల జన్మల పాపాలు తొలగిపోయి మహాపుణ్యం కలుగుతుంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజించండి. ఎలా అంటే ఈరోజు ఉదయం తెల్లవారుజామునే లేచి స్నానాదులు ముగించుకుని తులసి కోటను శుభ్రం చేసుకుని ముగ్గు వేసి రకరకాల పూలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. అదేవిధంగా ఈరోజు సూర్యుడు అస్తమించే సమయంలో కూడా తులసీదేవిని మహావిష్ణువును పూజించండి. ఇలా పూజించి ఈరోజు దీపదానం చేస్తే చాలు సకల ఐశ్వర్యాలు కలిగి దోషాలు తొలగిపోతాయి. పురాణ వివరణ ప్రకారం ఈరోజు అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు 365 ఒత్తులను తులసి కోట ముందు వెలిగిస్తే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈరోజు తులసి కోట ముందు దీపాన్ని వెలిగించడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. అదేవిధంగా శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి గంధ పుష్పాలను అలాగే తులసి పత్రాలను సమర్పిస్తే 12 సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువును పూజించిన ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంగా చెప్పాడని వరహ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. ఇంతటి పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి రోజున నదిలో లేక చెరువులో లేదా ఇంట్లో అయినా సరే నీటిని తీసుకుని ఉదయం సూర్యుడికి అభిముఖంగా నిల్చుని ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 9 సార్లు జపించి ఆ నీటిని సూర్యుడికి అర్ఘ్యమివ్వండి. ఇలా నారాయణ మంత్రాన్ని జపించే సమయంలో మీ దోష నుండి
ఎన్నైతే నీటి చుక్కలు కింద పడతాయో అన్ని వేల సంవత్సరాలు మీకు స్వర్గవాసం కలుగుతుంది. ఈ రహస్యాన్ని శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు భూదేవికి చెప్పినట్లు పురాణ వివరణ ఉంది. ఇంతటి పవిత్రమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు. సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం స్నానం చేసి ఎవరైతే తులసి మొక్కకు ఉసిరికొమ్మ జత చేసి పూజలు చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇలా పూజ చేసే సమయంలో తులసి కోట ముందు గోమయంతో అంటే ఆవు పేడతో అలకాలి, లేదా నీటితో శుభ్రపరిచి శంఖం, చక్రం, పద్మం, స్వస్తిక ముగ్గులు వేయాలి. ఇక క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట ముందు ఇలా ముగ్గులు వేసి శ్రీ మహావిష్ణువును, తులసిని ఎవరైతే పూజిస్తారో అటువంటి వారి ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. స్త్రీలు నిండు నూరేళ్లు సుమంగులుగా జీవిస్తారు. ఈ విధంగా శుభ్రం చేశాక అక్కడ ముగ్గులు పెట్టాక తులసి కోట ముందు 9 వత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. తరువాత తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఈ రోజును చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు ఎవరైతే సూర్యుడు అస్తమించాక సాయంత్రం 5:21 తర్వాత ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తారో వారికి సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితంతో పాటు శ్రీ మహావిష్ణువు, తులసీమాత, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. క్షీరసాగరంలో శయనించే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీదేవి ఇంకా మిగతా దేవతలతో కలిసి భూలోకంలోని బృందావనానికి విచ్చేస్తాడు. కాబట్టి ఈ రోజు బృందావనం నందు అంటే తులసి మొక్క నందు ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజిస్తారో అటువంటి వారికి దీర్ఘ ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. బృందావనం అంటే మన ఇంట్లో ఉండే తులసి. మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా వెలిగించకపోయినా ఒక్క క్షీరాబ్ది ద్వాదశి రోజు దేవుడి దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసిని తప్పక పూజించాలి. ఎందుకంటే ఈరోజు తులసి కోటలో లక్ష్మీనారాయణలు కొలువై ఉంటారు. ఈ రోజులో చేసే తులసి పూజ విశేషమైన పుణ్యఫలాలు ఇస్తుంది. ఈ రోజు భక్తి శ్రద్ధలతో తులసిని పూజించి తులసి సమక్షంలో దీపదానాలు చేయడం వల్ల సమస్త దోషాలు నశిస్తాయి, భయాలు తొలగిపోతాయి. ఈ రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత చేసే స్నానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. షాంపూలు పెట్టకుండా స్నానం చేయాలి. పూజా సమయంలో తులసి కోట ముందు 2 ప్రమిదల్లో 3 వత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వులోనే పోసి దీపారాధన చెయ్యండి. అదేవిధంగా 3 ఉసిరికాయ దీపాలు ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి. ఈరోజు ఇలా చేస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినా ఫలితం దక్కుతుంది. ఉసిరి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు ప్రత్యేకంగా ఉసిరి దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి గడియల్లో 365 వత్తుల దీపాన్ని వెలిగించడం వల్ల మహాపుణ్యం కలుగుతుంది. పౌర్ణమి రోజు దీపాన్ని వెలిగించలేము అనుకునేవారు, అంటే వివిధ కారణాల వల్ల పౌర్ణమి రోజు కుదరదు అని తలచేవారు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తప్పనిసరిగా 365 వత్తుల దీపాన్ని వెలిగించండి. అయితే ఒక్కొక్క ఇంట్లో తులసి కోట ఉండదు. మరి అటువంటి వారు ఏం చేయాలి అంటే మీ ఇంట్లోనే లక్ష్మీనారాయణల ఫోటో ముందు ఇలా 2 ప్రమిదల్లో 3 వత్తులు వేసి దీపారాధన చెయ్యండి. ఉసిరి దీపాలను వెలిగించండి. ఇలా ఈరోజు ఇటువంటి నియమాలు పాటించి తులసి సమేత లక్ష్మీనారాయణల అనుగ్రహాన్ని పొందండి. ఈరోజు తప్పనిసరిగా 5:21 తర్వాత అంటే సాయంత్రం సమయంలో 5:21 తర్వాత ఈ విధంగా దీపారాధన చేసి అష్ట ఐశ్వర్యాలను, భోగ భాగ్యాలను పొందండి. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం తులస్యై నమః.